హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. నేను ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ ఏంటంటే వంకాయ ఎండునెత్తలు. చాలా సూపర్గా ఉంటుంది. 15 to 20 మినిట్స్లోనే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏంటంటే, మనం ముందుగా ఒక గిన్నెలో హాట్ వాటర్ని తీసుకొని ఎండునెత్తలను మనకు కావాల్సినంత క్వాంటిటీలో వేయాలి. అవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుంటే మనకి దానిలో ఉన్న డర్టీ స్మెల్ అంతా పోతుంది. మనం ఇప్పుడు వేరొక గిన్నెలోకి డ్రింకింగ్ వాటర్, సాల్ట్ వేసుకొని వంకాయలు కట్ చేసి వేసుకున్నాము. అలా వేసుకుంటే వంకాయలు బ్లాక్ కలర్గా చేంజ్ అవ్వవు, చేదు రాకుండా కూడా ఉంటాయి. చూసారా ఎలా ఉన్నాయో, వైట్గానే ఉంటాయి. నేను తర్వాత ఒక మీడియం సైజ్ అంత ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఎండునెత్తలు 5-6 టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు తగినంత వేసుకోవాలి క్వాంటిటీ. నేనైతే మేము తక్కువ ఆయిల్ తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండునెత్తల్ని వేసుకోవాలి. ఎండునెత్తలను అన్నీ వేసేసుకొని మంచిగా అన్నీ కలిపిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్లోనే నెత్తలు అనేవి మంచిగా గోల్డెన్ కలర్లోకి రంగు మారిపోతాయి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ నెత్తలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, నెత్తలు అనేవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే వన్ సైడే కాలుతాయి ఫ్రెండ్స్, ఇంకో పక్కన ఫ్రై అవ్వవు. మనం అలా కలుపుతూ ఉండాలి. అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వంకాయ ఎండునెత్తలు కర్రీ? చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ఒకసారి కర్రీ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ 10 డేస్కి ఒకసారి వండుకొని తింటారు. అంతలా ఉంటుంది టేస్ట్. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ కర్రీ టేస్ట్ నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మన నెత్తళ్ళు ఎలా ఫ్రై అయ్యాయో చూద్దాం. చూసారు కదా, నేను ఈ టైంలో నెత్తళ్ళు గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఈ టైంలో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై అయినిచ్చిన తర్వాత నేను దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ టైంలో సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్ వేసుకోకపోతే చాలాసేపు టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇలా పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 4 మినిట్స్ వరకు ఫ్రై అవుతాయి. లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఫ్రెండ్స్. ఈ టైంలో నేను వంకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వంకాయ ముక్కల్ని ఆనియన్స్ ఫ్రై అయినప్పుడే వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతే వేసుకోండి మీరు కూడా. నాకైతే మ్యారేజ్ కాకముందు ఈ నెత్తళ్ళ గురించి అసలు తెలియదు. నేను మ్యారేజ్ అయిన తర్వాత నుంచే తినడం స్టార్ట్ చేశాను. అలాగా ఎవరైనా ఉన్నారా మీలో కూడా? చూసారు కదా, నేను వంకాయ ముక్కలన్నిటిని వేసేసాను. ఇప్పుడు మనం వీటిని గరిటతో కలుపుకొని మూత పెట్టేసుకుంటే ముక్కలు అనేవి ఆయిల్ అనేది ముక్కలన్నిటికి పడుతుంది. ఇలా అన్నీ కింద నుంచి పై వరకు కలుపుకోవడం వల్ల ముక్కలన్నిటికి ఆయిల్ పట్టి మంచిగా ఉడుకుతుంది, లేకపోతే సరిగా ఉడక. మనం ఈ నెత్తల కాంబినేషన్లోకి బీరకాయ నెత్తళ్ళు కానీ, టమాటా నెత్తళ్ళు కానీ, దోసకాయ నెత్తళ్ళు కానీ చాలా రకాలు చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? మేమైతే ఎక్కువగా వంకాయ నెత్తళ్ళే తింటాము. మరి మీరేం తింటారు? ఇదే టైంలో మా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుంది వంకాయ ముక్కలు అనేది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయింది. సాల్ట్ వేయడం వల్ల త్వరగా కుక్ అయిపోయింది. ముక్క అనేది సాఫ్ట్గా అయిపోయింది. ఇలా అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి నేను ఒక 2 మినిట్స్ అలా ఉడికించాను. అలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా ముక్క కూడా మనకి విడివిడిగా ఉంది, దగ్గరికి అయిపోలేదు. అలా ఉంటేనే వంకాయ ఎండునెత్తలు కర్రీ అనేది బాగుంటుంది.
ఇదే టైంలో కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం అనేది ఎవరి టేస్ట్‌కి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. కారం కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరైతే మీకు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు స్టవ్ పైన. చూసారు కదా, మన వంకాయ ఎండు నెత్తళ్ళ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది తినేటప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మనకి డిషెస్ వాష్ చేసేటప్పుడు మాత్రం ఆ స్మెల్ అనేది అస్సలు నచ్చదు. నాకైతే అస్సలు నచ్చదు. మరి మీకు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మీరు కూడా అంతేనా నాలాగా? కామెంట్ చేయండి. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మేమైతే రైస్లోకి సర్వ్ చేసుకుంటాం ఇప్పుడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే.